యేసుక్రీస్తుని విశ్వసించండి. ఆయన మాత్రమే నిజమైన దేవుడు. ఆయనే మనలను రక్షించువాడు. నాకు తెలిసి మానవుల కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు తావు నిజమైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే దేవుడు. సర్వ పాప పరిహారం రక్తపోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. ఈ మాటలు నిజమైన యేసుక్రీస్తు గురించిన మాటలు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. రాధా మనోహర్ దాస్ గారి గురించి ఒక విషయం మాట్లాడటానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే ఇప్పటివరకు మీరు చూశారు కదా కొన్ని వీడియోస్, ఇలాంటివి ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్నాయి. రాధా మనోహర్ దాస్ మారు మనసు పొందాడని, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ప్రకటిస్తున్నాడని, స్వార్థ చేస్తున్నాడని చాలా వైరల్ అవుతున్నాయి ఇలాంటి వీడియోస్ చాలా. అయితే నాకు కొంతమంది ఈ వీడియోస్ని పంపించి, అన్న రాధా మనోహర్ దాస్ పూర్తిగా మారిపోయాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు చూడండి అన్న అని చెప్పి కొంతమంది ఈ వీడియోస్ నాకు పంపించినప్పుడు ఈ వీడియోస్ నేను చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, రాధా మనోహర్ దాస్ యేసు ప్రభుని నమ్ముకోలేదు, మారు మనసు పొందలేదు, సువార్తను కూడా ప్రకటించడం లేదు. మరి ఆ వీడియోస్ ఏంటంటే ఏఐ ద్వారా అతన్ని ఆల్రెడీ ఒరిజినల్ వీడియోస్ ఉంటే ఆ ఒరిజినల్ వీడియోస్లో అతని ఫేస్ని మాత్రం మార్ఫింగ్ చేసి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఏఐలో వాళ్ళు చేశారు. అక్కడ వాయిస్ బ్యాక్గ్రౌండ్ మీరు వాయిస్ ఉంటే ఆ వాయిస్ రాధా మనోహర్ దాస్ది కాదు, అది ఎవరో వాయిస్, ఆయనలాగా మిమిక్రీ చేశారు. సో ఏదేమైనప్పటికీ ఇది చూసి చాలామంది క్రైస్తవులు ఆశ్చర్యపోతున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు కూడా. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఈరోజు అబద్ధమే, ఇది ఈరోజు సరదాగా మన క్రైస్తవులు కొంతమంది చేశారు, కానీ ఎప్పటికైనా జరగాల్సింది ఇదే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రతి మోకాలు యేసుక్రీస్తు ప్రభువుల వారిని రక్షకుడిగా అంగీకరించాల్సిందే. ప్రతి నాలుక, ఎవ్రీ టంగ్ అండ్ ఎవ్రీ knee has to bow down in the presence of God. Every tongue shall accept Jesus Christ as their own savior. ఇది జరగాల్సిందే. ఇందులో సినీ స్టార్సు, స్పోర్ట్స్ స్టార్సు, రిలీజియస్ పర్సన్స్ కానీ, లేదంటే సైంటిస్టులు కానీ, గొప్ప గొప్ప మేధావులు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే యేసుక్రీస్తు ప్రభువుల వారిని. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? కొన్ని వందల వేల సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు త్వరలో రాబోతున్నాడు, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని చెప్తుంటే మనం వింటున్నాం కదా. అయితే ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఇదిగో రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు క్రీస్తుని అంగీకరించడానికి టైం ఇస్తున్నాడు దేవుడు. ఎవరైతే బైబిల్ చింపారో, ఎవరైతే బైబిల్ తగలెట్టేశారో, ఎవరైతే బైబిల్ని కాళ్ళతో తొక్కారో, ఎవరైతే చర్చిల్ని కూల్చారో, ఎవరైతే సువార్థికుల్ని అవమానపరిచారో, ఎవరైతే సువార్థికుల్ని చంపారో, ఎవరైతే సువార్థికుల్ని గేలి చేశారో, ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరూ కూడా మార్పు పొందటానికి దేవుడు కాస్త టైంని ఎక్స్టెండ్ చేస్తున్నాడు, ప్రొలాంగ్ చేస్తున్నాడు, సేవ్ అవ్వటానికి, రక్షింపబడటానికి. రాధా మనోహర్ దాస్ కానీ, కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ, హమారా ప్రసాద్ కానీ, ఇంకొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్. వీళ్ళందరూ కూడా ఒక రోజున ముందుకొచ్చి ప్రజల ముందుకి నా యేసయ్యే నిజదేవుడు అని అంగీకరించక తప్పదు. ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎంత వ్యతిరేకంగా అయితే బైబిల్కి ప్రవర్తిస్తున్నాడో, బైబిల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ప్రవర్తించడమే కాకుండా క్రీస్తు ప్రభువుల వారిని అవమానకరంగా మాట్లాడుతూ, క్రైస్తవుల్ని అవమానపరుస్తూ ఈయన చేస్తున్నటువంటి అల్లరి అంతా ఇంత కాదు. వయసులో ముసలోడే కానీ మహానుభావుడు. అందుకే బైబిల్ని అతను నమ్మేటువంటి గ్రంథాలని ప్రకటించుకోవడం కంటే కూడా బైబిల్ని ప్రకటించడం ఎక్కువ. అతను హైందవులతో మాట్లాడడం కంటే కూడా క్రైస్తవులతో మాట్లాడడం ఎక్కువ. కాబట్టి ఏ రోజుకైనా నేను తప్పు చేశాను, నేను తప్పు తెలుసుకున్నాను, నేను యేసయ్యని అంగీకరిస్తున్నాను, యేసు ప్రభువుల వారు తప్ప మరొక దేవుడు భూమి మీద లేడు, ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవం లభిస్తుంది, పరలోకానికి మార్గం ముగ్గురు, నలుగురు, ఇద్దరు, ఒక్కరు కాదు, కేవలం ఒకే ఒక్క నామం ద్వారానే పరలోకం లభిస్తుంది. ఆ ఒక్క నామం
యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన ఈ లోకానికి మతం అనుకున్నాను, పొరపడ్డాను నేను. కానీ ఆయన మతం కాదు, ఆయన మార్గం. ఆయన మతం కాదు, పరలోకానికి వెళ్ళటానికి భూమి మీద ప్రతి మనిషికి మార్గదర్శి. ఆయన మతం కాదు, నాశనమవుతున్న ప్రతి ఒక్కరిని సరైన మార్గంలో నిలబెట్టడానికి మాదిరి. యేసుక్రీస్తు ప్రభువుల వారి నిజమైన దేవుడు. నేను అంగీకరించాను, మీరు కూడా అంగీకరించండి అని ఒక రోజున సభాముఖంగా ఏ ఇంటర్వ్యూ ఛానల్లో కూర్చొని, ఏ సోషల్ మీడియాల్లో ఆయన గొంతు చింపుకొని బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అవే ఛానల్స్లో కూర్చొని, అవే కెమెరాల ముందు, అదే సభాముఖముగా ఖచ్చితంగా యేసుక్రీస్తుని అంగీకరించే రోజు త్వరలోనే రానుంది. ఈ నిజం డైజెస్ట్ చేసుకోవడానికి కొంతమంది మతోన్మాదులు వెంబడించే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ వాస్తవం ఇదే, సత్యం ఇదే. బైబిల్లో ఉన్న మాట నేను చెప్పాను. ప్రతి మోకాలు దేవుని నామం పేరట యేసు నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయననే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా ప్రభువుగా అంగీకరించాలి. ఇది తప్పదు, ఇది జరుగుతుంది. దీని కొరకు వెయిట్ చేద్దాం. ఇలాంటి వాళ్ళందరి కోసం, వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేద్దాం. అలా అని ఇక వాళ్ళు ఏదైనా మాట్లాడితే కౌంటర్లు ఇస్తే, మీరు ప్రార్థనే కదా చేయాలి, కౌంటర్లు ఎందుకు ఇస్తున్నారంటారేమో. ప్రశ్నకి సమాధానం ఇస్తూనే ఉంటాం, మారాలని ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం. నాశనమైపోవాలని మేము ఎప్పుడు కోరుకోం, నశించిపోతున్నారు కాబట్టి రక్షింపబడాలని ప్రార్థన చేస్తాం. మీరు ఏమైనా బైబిల్ని కానీ, క్రైస్తవ్యాన్ని కానీ, క్రీస్తు ప్రభుల వారిని కానీ వ్యతిరేకంగా, గేలిగా, అవమానకరంగా మాట్లాడితే చెంప చెల్లుమనిపించేలాగా చక్కటి సమాధానాన్ని మాత్రం ఇస్తాం. నిజంగా చెంప అనేది చెల్లుమనిపించే అలాంటి తత్వం మాలో ఉండదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువుల వారు నేర్పినటువంటి ప్రేమతత్వం చేత నిండిన వారం మేము. కాబట్టి మీరు రక్షింపబడుట కొరకు ప్రార్థన చేయటం, నశించిపోతున్న వారు క్రీస్తులోనికి మరలించబడటానికి ప్రయత్నం చేయటం, అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యతిరేకపు ప్రకటనని కొట్టిపడేస్తూ మీకు తలదించుకునే విధంగా సమాధానాన్ని చెప్పటం మా వంతు పని, మా వంతు పరిచర్య మేము చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.